హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఇంతకు ముందు మనం ఢిల్లీ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసాం. ఈరోజు ఢిల్లీ స్పెషల్ నఫరత్ కా షర్బత్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. నఫరత్ కా షర్బత్ని ప్రిపేర్ చేయడానికి మనం గ్యాస్ మీద ఒక కుకింగ్ ప్యాన్ని పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని వేశాను. హాఫ్ కప్పు వరకు నీటిని వేసి ఇందులో 2 ఇలాచీని దంచి వేసుకోవాలి. చక్కెర అనేది నీటిలో కరిగిపోయిన తర్వాత 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిని మనం ఫ్లేమ్ ఆపేసి చల్లారనివ్వాలి. దీని తర్వాత ప్రాసెస్లో మనం ఎందులో అయితే షర్బత్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో 2 గ్లాసుల వరకు పాలని తీసుకున్నాను. ఈ పాలు మీరు పచ్చివైనా తీసుకోవచ్చు, లేకపోతే కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు. ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని కూడా వేసేసాను. 2 లేదా 3 డ్రాప్స్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేశాను. మీ దగ్గర పౌడర్ ఫామ్లో ఉంటే మీరు దానినైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఎల్లోగా అయిపోయింది. ఈ షర్బత్ అనేది కొంచెం ఎల్లోగా ఉంటుంది, అందుకనే నేను యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే మీరు టోటల్గా స్కిప్ చేసేయవచ్చు. ఇందులో మనం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసాం. ఐస్ క్యూబ్స్ని మీరు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సర్వింగ్ చేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే పైన తొక్క తీసి పెట్టుకున్న ఒక యాపిల్ని గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకొని డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకోవచ్చు. మనం యాపిల్ని ముందుగా గ్రేట్ చేసి పెట్టుకుంటే యాపిల్ అనేది రంగు మారిపోతుంది, అందుకనే డైరెక్ట్గా నేను ఇందులో వేసేసాను. చూడండి, మన నఫరత్ కా షర్బత్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని సన్నగా కట్ చేసుకున్న బాదాంలని వేసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ నఫరత్ కా షర్బత్ని మనం గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఇందులో మనం కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి కట్ చేసిన బాదాంని యాడ్ చేసాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఢిల్లీ స్పెషల్ నఫరత్ కా షర్బత్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.